ఏంటో సారు, ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలనిపించట్లేదు. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండాలనిపించడం లేదు సారు. మీరేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగించావు? ఈ మాయ ఎవరు? నా భార్యకి తెలియకుండా తన దగ్గరికి వెళ్ళడం ఏంటి? అసలు తనకు డ్రెస్ కొనాల్సిన కర్మ ఏంటి? సరే సారు, కుదరదు అంటున్నారు కదా, నేను గుడికి వెళ్ళి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతానులేండి. మీరు మాత్రం తొందరగా వచ్చేసేయండి. జాగ్రత్త సారు. అలాగే టైలర్. సరే సారు. సారు, నిజంగా మీరు ఫ్యాక్టరీ దగ్గరికే వెళ్తున్నారా, లేకపోతే నాకు చెప్పకూడని చోటుకి ఎక్కడికైనా వెళ్తున్నారా? నేనెక్కడికి వెళ్తాను టైలర్? ఫ్యాక్టరీ దగ్గరికే. టెక్నీషియన్స్ ముంబై నుంచి వచ్చారని చెప్పాను కదా. కంగారు పడకండి సారు, నేను తమాషాగానే అన్నాను. అంటే భార్య వస్తాను వస్తాను అని ఎంత అడిగినా భర్త తీసుకువెళ్ళకపోతే భార్యకి తెలియకూడని చోటుకో తీసుకెళ్ళకూడని చోటుకో వెళ్తున్నారని అర్థం అని మా వెంకటమ్మత్త చెప్పింది. కానీ మా సార్ మాత్రం అలాంటి వారు కాదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. అసలు మీరు అబద్ధాలు కూడా చెప్పరు సారు. సరే సారు, టైం అవుతుంది కదా, మీరు వెళ్ళరండి. జాగ్రత్త. సరే. నువ్వు చెప్పింది నిజమే టైలర్, నీకు అబద్ధం చెప్పాను. కానీ నీకోసమే ఆ మాయకి బర్త్డే డ్రెస్ తీసుకెళ్ళకపోతే ఎక్కడి నీ దగ్గరకు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తుందానని తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? దేవుడైతే శక్తిని పంపిస్తాడు, అడ్డంగా నిలబడిపోతుంది, భయమే లేదని తెగ వాగావు కదే. మరి ఇప్పుడెందుకే అంత భయపడిపోతున్నావు? ఓ, నువ్వు నమ్మిన శక్తి రాలేదనా? ఆ శక్తినే రమ్మనవే. ఎలా వస్తుందో వచ్చి ఏం చేస్తుందో నేను చూస్తాను. పిన్ని, చేవి ఫోన్ చేసి దమ్ముంటే దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. పద పిన్ని. హలో ప్రియా. అక్క, ప్రియా, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే.
వచ్చినట్టే మాయ తన్నుకుపోతుందని ప్రియం వద్ద పిన్ని అనడం ఏంటి? ఇప్పుడు మాయ ఇంట్లో ఆయన ఫోటోలు ఉండడం ఏంటి? అసలేం జరుగుతోంది? మీ ఆయన ఫోటోలేంటి నా గది నిండా ఉన్నాయేంటి అని షాక్ అవుతున్నావు కదూ? ఈ గది నిండా మాత్రమే కాదు, నా గుండెల నిండా కూడా మీ ఆయనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నీ గుండెల్లో ఉండడం ఏంటి? విను, చెప్పేది పూర్తిగా విను. మొత్తం నీకే అర్థమవుతుంది. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నా కళ్ళలో సంతోషం చూసావా? పులకరిస్తున్న నా తనువుని చూసావా? ఆయన లేని ఆలోచనలే రావు. ఆయన లేకుండా వచ్చే కలలే ఉండవు. నా మనసు, నా తనువు, నాలో ప్రతి అణువణువు ఆయన కోసమే పరితపిస్తోంది. ఆయన స్పర్శ కోసం తాతాలాడుతోంది. ఇన్నాళ్ల నిరీక్షణకి, ఇన్నాళ్ల ఎదురుచూపులకి ఇప్పుడు తెరపడింది ధరణి. శత్రువుగా పరిచయమైన నా వాణ్ణి నేను చేరుకునే మార్గమయ్యావు. నన్ను నా గమ్యానికి చేర్చావు. నీ మీద ఎంత కోపంగా ఉన్నా ఈ విషయంలో మాత్రం నిన్ను అభినందించాల్సిందే. పిచ్చి పట్టింది నీకు. ఆడదానిలో మాట్లాడుతున్నావా నువ్వు? అసలు పరాయి స్త్రీ భర్త గురించి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా? ఆడతనం గురించి ఆడదానివి నీకేం తెలుస్తుంది? మీ ఆయన్నడుగు, నా ఆడతనమేంటో చెప్తాడు. ఈ ఆడతనం చూసి పిచ్చివాళ్ల నా వెంట పడ్డాడు. ఈ ఆడతనం చూసి నన్ను ప్రేమలో ముంచెత్తాడు. ఈ ఆడతనాన్ని వదిలి ఎక్కడికి పోడు. తొందరలోనే నావాడవుతాడు. నా వాణ్ణి చేసుకుంటాను. పరాయి స్త్రీ భర్తని మోహించిన శూర్పణఖ గురించి రామాయణంలో చదివాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అప్పుడు సీత సౌమ్యురాలు కాబట్టి శూర్పణఖ ముక్కు చెవులు కోయడానికి లక్ష్మణుడు కావాల్సొచ్చింది. కానీ ఇప్పుడు సీత అంత సౌమ్యంగా లేదు. తన వాడి జోలికి వస్తే ఏయ్, ఎవరివాడు? ఆయన నావాడు. ఏదో కాలం కలిసిరాక నీ అదృష్టం బావుండి నీవాడయ్యాడు. కానీ ఇప్పుడు నాకు కాలం కలిసొస్తోంది. ఆయన నావాడు కాబోతున్నాడు. నాకే సొంతం కాబోతున్నాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈయన నీ సొంతం కావడం ఏంటి? పగటి కలలు కంటున్నావా? నేను కలలు కంటున్నాను, గడిచిన నీ జీవితాన్ని కలగా మార్చబోతున్నాను. ముందు ముందు నీకే తెలుస్తుంది ధరణి. ఏం తెలుసు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? చూడ్డానికి మాత్రమే మేమిద్దరం, కానీ ఇద్దరిలో ఉన్న ప్రాణం ఒక్కటే. బ్రతుకులోనూ చావులోనూ మేమిద్దరం ఒక్కటే.
అసలు మా ఆప్యాయతలు అనురాగాల గురించి నీకు తెలీదు. హ, అవి నీ డిక్షనరీలోనే లేవు కదా. మా బంధాన్ని నువ్వే కాదు, ఎవ్వరు దూరం చేయలేరు. ఆప్యాయత, అనురాగం అవి ఉన్నట్టే ఉంటాయి. కానీ ఇక నుంచి ఆ రెండు ఉండవు. ఎండమావులు కాబోతున్నాయి. పిచ్చెక్కిందే నీకు పూర్తిగా పిచ్చెక్కింది. అవును, నాకు పిచ్చే. ప్రేమ పిచ్చి. ఆయన్ని సొంతం చేసుకోవాలనుకునేంత పిచ్చి. కానీ ఈ పిచ్చి తొందరలోనే నిన్ను పిచ్చి దాన్ని చేయబోతోంది. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం లెక్క పెట్టుకో. కొద్ది రోజుల్లోనే ఆయన నాకు దగ్గరవుతారు. రోజు రోజుకి నీకు దూరం అవుతూనే ఉంటారు. ఎందుకు దూరం అవుతున్నారో తెలియక నీకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు ప్రాణమనుకున్న మీ ఆయనే నిన్ను చూసినా పట్టించుకోకుండా, నిన్నసలు లెక్క చేయకుండా నా చేయి పట్టుకుని తిరుగుతూ ఉంటే నీకు నరకం కనిపిస్తోంది. ఏంటి గ్యాపిచ్చో? ఓ, నీ కళ్ళెదురుగా మేము జంటగా తిరుగుతుంటే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నావా? నీకు కొత్తేమో గాని అంతకు ముందు మమ్మల్ని జంటగా చూసిన వాళ్ళు బాగానే ఉందనేవాళ్ళు. మేమిద్దరం చూడుముచ్చటగా ఉంటాంలే. ఏంటి మాటలు రావడం లేదు? భయంగా ఉందా? అక్కా, ప్రియా వచ్చేసావమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈలోగా కొన్ని మాయ మబ్బులు కమ్మితే అవి చెదరగొడుతున్నాను. పనైపోయిందమ్మా, మనం వెళ్ళిపోదాం. ఏమన్నావు? నాకు భయంగా ఉందనా? నువ్వు ప్రియాని ఎత్తుకొచ్చిందే నన్ను భయపెట్టడానికి అని నాకు అర్థమైంది. కానీ నేను ఏ భయానికి లొంగని ఆడదాన్నన్న సంగతి నీకు తెలీదు. ఏదో మనసులో పెట్టుకుని మమ్మల్ని విడదీయాలని ప్లాన్ చేస్తున్నావు. అది నీ కలలో కూడా జరగదు. విను, నేను చెప్పేది విను. ఒక్కోసారి ఆకాశం బాగా మబ్బులు పట్టి కుంభవృష్టి కురుస్తుందేమో అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక చిన్న పిల్లగాలికి అది చెదిరిపోతుంది. నువ్వు కూడా అలాంటి మాయా మేఘానివే. ఉఫ్ అని చిన్నగా ఊదితే చెదిరిపోతుంది. రామ్మ ప్రియా. వెళ్ళు. ఎంత ధైర్యంగా వెళ్తావో వెళ్ళు. నేను ఉరిమే మేఘాన్నో, నెత్తి మీద పడే పిడుగునో ముందు ముందు నీకే తెలుస్తుంది. నేను టైలర్ కాకుండా వేరే అమ్మాయికి ఇలా డ్రెస్ కొనాల్సిన రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. హలో హలో ప్రియా, ఇంటికి చేరిపోయావు కదా? సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే, ఉంటాను. ఈ గది నిండా మాత్రమే కాదు, నా గుండెల నిండా కూడా మీ ఆయనే ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నా
కళ్ళలో సంతోషం చూసావా? పులకరిస్తున్నా నా తనువు చూసావా? ఈ ఆడతనం చూసే పిచ్చివాళ్ళ నా వెంట పడ్డాడు. ఈ ఆడతనాన్ని వదిలి ఎక్కడికి పోడు. తొందరలోనే నావాడవుతాడు. అసలు ఈ మాయ ఉద్దేశం ఏంటి? నన్నే బెదిరిస్తుందా? అది ఆయన విషయంలో పిచ్చి పట్టినట్టుంది. ఆయన దాన్ని వెంట పడటం కాదు కదా, ఆయన గాలి కూడా సోకనివ్వను. సార్ ఇక్కడున్నారేంటి? కారపండి. సరే ఉంటాను. ఈ డ్రెస్ ఎవరి కోసం కొన్నావంటే ఇప్పుడు ఏం చెప్పాలి? సారు, సారు ఇక్కడేం చేస్తున్నారు? అది ఫ్యాక్టరీకి వెళ్తానన్నారు కదా సారు. వెళ్ళాను, పని అయిపోయింది, వచ్చేసాను. ఆహా, అదేంటి అంత తొందరగా అయిపోయిందా? మరి ఇక్కడేం చేస్తున్నారు సారు? సారు, ఆ కవర్ ఏంటి? డ్రెస్ ట్రైలర్. డ్రెస్ కొందామని ఇక్కడ ఆగాను. డ్రెస్సా? ఎవరికి? ఎవరికంటే ఇంకెవరు కొంటాను? నీకే. నాకా? ఏది? సారు, ఇలాంటి డ్రెస్ కొన్నారేంటి? ఇలాంటిది నేను వేసుకోను కదా, నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా సారు మీకు. సారు, ఇది ఇష్టపడి నా కోసమే కొన్నారా?